హలో ఫ్రెండ్స్, ఈ డెకరేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏదో ఫంక్షన్ జరుగుతుందనిపిస్తుంది కదా. ఫంక్షన్ ఎవరిదో కాదండి, మా తమ్ముడు వాళ్ళ పాపకి ఓణీలు ఇస్తున్నారు. ఆడపిల్లలు అంతేనండి, ఇలా చూసేసరికి అలా పెరిగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న కల్చర్ ని బట్టి ఇలా డెకరేట్ చేసి సరదాగా బంధువులందరితో కలిసి మంగళ స్నానం ఏర్పాటు చేశారు. ఇటువంటి ఫంక్షన్స్ అంటే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. మొదటిగా అమ్మా నాన్న, తర్వాత పెద్దమ్మ పెదనాన్న, తర్వాత మేనమామలు మేనత్తలు, అమ్మమ్మలు తాతయ్యలు, బాబాయిలు పిన్నులు, బంధుమిత్రులు అందరూ కూడా మా బంగారు తల్లి రాగప్రణలకి మంగళ స్నానం చేయించారు. మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఎట్లుండాలండో చెప్పండి. బంధువులు అందరూ కూడా అనుకొని ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుని యూనిక్ గా ఫంక్షన్ కి వచ్చారు. పెదనాన్నలు, మేనమామలు, బాబాయిలు, అన్నలు అందరూ కూడా ఫోటోషూట్ కి తగ్గట్టుగా ఒకేసారి వాటర్ పోసేసారనమాట. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫంక్షన్ అంటే చాలా హడావుడిగా ఉంటుంది. మరి హడావుడి చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా చెప్పండి. ఇదిగోండి మా చెల్లెలు వచ్చేసింది. మా చెల్లెలైతే ఫంక్షన్ కి వచ్చిన అందరినీ కూడా ఇలా నిలబెట్టేసి చీర కొంగులను తిప్పుతూ వెళ్ళమంది. ఇలాంటివి సినిమాల్లో చూడటమే కానీ మనం ఎప్పుడూ చేయలేదు కదండి. కొంచెం ఇటు అటుగా వెళ్ళామన్నమాట. ఇలా చేయించడం వల్ల ఫంక్షన్ కి వచ్చిన వారికి కూడా కొంచెం సరదాగా అనిపించిందండి. మరి మన ఇంట్లో ఫంక్షన్ కదండి, కాబట్టి మనం ఇలా సరదాగా లేకపోతే ఎట్లా చెప్పండి. మా చెల్లి తలుచుకుంటే ఎట్లుండదో తెలుసా అండి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఎవరో కాదండి, మా అమ్మమ్మ అనమాట. మా అమ్మతో కూడా ఇలా సరదాగా డాన్స్ చేయించింది. నిజంగా ఇవే కదండి పలానా ఫంక్షన్ లో ఇలా ఎంజాయ్ చేశాము అని ఎప్పుడైనా కాస్త సరదాగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అరెరే, ఇలా డాన్స్ అయిపోయిందో లేదో అండి, ఇక వసంతం మొదలు పెట్టారనమాట మా వాళ్ళు. హబ్బబ్బా, ఫంక్షన్ చూడటానికి వచ్చిన వారిని కూడా వదలలేదండి. మా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటూ చక్కగా ఉన్న డెకరేషన్ ని కాసేపట్లో చూసారా ఎలా చేసేసారో. మామూలుగా లేదుగా.